ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు మళ్ళీ సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే మళ్ళీ సీరియల్లో అరవిందం పైన అటాక్ చేయబోతూ మల్లికి అడ్డంగా దొరికిపోతాడు గౌతమ్. ఇక గౌతమ్ని తానే స్వయంగా అరెస్ట్ చేపిస్తుంది మళ్ళీ. అసలు ఏం జరిగింది? అసలు అరవింద్ మీద మళ్ళీ గౌతమ్ ఎందుకు అటాక్ చేశాడు? మరి మళ్ళీ ఎందుకు గౌతమ్ మీద అరెస్ట్ చేయించింది? మరి ఏం జరగబోతుంది సీరియల్లో అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే మళ్ళీ సీరియల్లో అసలు మళ్ళీ గురించి మల్లిని ఎలాగైనా కాపాడుకోవాలని, మళ్ళీ కడుపులోని బిడ్డని ఏం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని గౌతమ్ అనుక్షణం తాపత్రయపడుతూ ఉంటాడు. అయితే మల్లికి ఎటువంటి ప్రాణహాని చేయకుండానే ఏదో ప్రాణహాని చేస్తున్నట్టు మళ్ళీ కడుపులోని బిడ్డని అంతమొందించే ప్రయత్నం తాను చేస్తున్నట్టు అరవింద్ గౌతమ్ని నమ్మిస్తాడు. అలాగే భయపెడుతూ ఉంటాడు. తన కళ్ళల్లో సంతోషం అనేది ఉండకూడదని, సంతోషాన్ని నా మాలినికి సంతోషాన్ని దూరం చేసిన గౌతమ్ గాడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి గౌతమ్ మీద పగ పెంచుకుంటాడు అరవింద్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అనుక్షణం తనని టార్చర్ పెడుతూ భయంతో ప్రతి క్షణం కుమిలిపోయేలా చేస్తాడు అరవింద్. అయితే ఈ విషయాలు ఏవి తెలియని మళ్ళీ నిజంగానే గౌతమ్ అరవింద్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని, అసలు గౌతమ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియక మల్లికి పిచ్చెక్కిపోతుంది. ఇక పార్టీలో గౌతమ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కేక్ని కింద పడేసి అందరి ముందు గౌతమ్ అరవింద్ కాలర్ని పట్టుకొని చంప పగలగొట్టి అందరి ముందు దురుసుగా ప్రవర్తించడం అస్సలు తట్టుకోలేకపోతుంది మళ్ళీ. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? అసలు మీరు ఎందుకు అరవింద్ బాబు గారి మీద చేసుకున్నారు? ముందు నాకు ఇది చెప్పండి, నిజం చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఇక చాలా గట్టిగా నిలదీస్తుంది. ఇంకొకసారి నిజం ఏదైనా సరే మీరు అసలు అరవింద్ బాబు గారి మీద చేసుకోవాలని చూశారో నేను మీకుతో ఉండకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అంటూ గట్టిగా తేల్చేసి చెప్పేస్తుంది. ఇక దాంతో మళ్ళీ ఎక్కడ తనకు దూరం అయిపోతుందో అని గౌతమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఇలా గౌతమ్ బాధపడుతూ ఉండగా ఏంటి ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఆయన నిజానికి చాలా మంచివారు. నా మీద ఉన్న అతి ప్రేమే ఆయనని ఇలా మారుస్తుందా? అసలు అరవింద్ బాబు గారి మీద అనవసరంగా కోపాన్ని పెంచుకుంటున్నారు. నేను ఏం చెప్పినా ఆయన వినట్లేదు. కానీ ఎలాగైనా గౌతమ్ బాబుని మార్చాలి, లేదంటే అరవింద్ బాబుకి మళ్ళీ ఇది వరకు పట్టిన గతే పడుతుంది. నేను నిజంగా ఆ ఇంటికి పోవడం తక్కువ చేస్తే అప్పుడైనా ఆయన మారుతారేమో అని అనుకుంటూ ఉండగా ఇక అంతలోనే అరవింద్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏమైంది? మళ్ళీ ఎందుకు అరవింద్ బాబు ఇక్కడికి వస్తున్నాడు? నిజానికి అరవింద్ బాబు ఇక్కడికి వచ్చాడని తెలిస్తే మళ్ళీ గౌతమ్ బాబు ఇంకా ఏదైనా అనుకుంటాడు. ఈయనకి నిజం తెలియకూడదు, అరవింద్ బాబుని దూరంగా మాట్లాడి పంపించేసేయాలి అని చెప్పేసి ఏంటి బాబు గారు ఏంటి ఇలా వచ్చారేంటి అనగానే అది కాదు మళ్ళీ పార్టీలో గొడవైనందుకు నిజానికి నాకు చాలా బాధగా ఉంది. గౌతమ్ నన్ను ఏదో అపార్థం చేసుకుంటున్నాడు. దాని గురించి మాట్లాడి గౌతమ్ మనసులో ఉన్న అపార్థాలన్నీ క్లియర్ చేద్దామని వచ్చాను మళ్ళీ అనగానే, బాబు గారు మీరు ఇప్పుడు ఆయన కంటపడడం మంచిది కాదు బాబు గారు. నేను ఆయనకు ఏదో ఒకటి చెప్పుకుంటాను. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి బాబు గారు ప్లీజ్. ఆయన చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఆయనకు నిజానికి మీ మీద కోపం లేదు. ఆయనకు నా బిడ్డ మీద ప్రేమ, నా కడుపులోని బిడ్డకి ఏదైనా అవుతుందేమోనన్న భయము తప్ప ఆయనకు మీ మీద కానీ, మాలిని అక్క మీద కానీ, వసుంధరమ్మ గారి మీద కానీ ఎటువంటి కోపం లేదు. ఇప్పుడు ఆయన చాలా మారిపోయారు. నేను నా బిడ్డ తప్ప ఆయనకి ఇంకో లోకం లేదు అంటూ అనగానే, నా బిడ్డను పోగొట్టి బిడ్డను నాకు దూరం చేసి తన బిడ్డ కోసం ఆరాటపడుతున్నాడా? ఆ గౌతమ్ గడికి ఇంతకింతకు చుక్కలు కనిపిస్తే ఇలా చేస్తాను అని చెప్పేసి ఇక కావాలని అరవింద్ గౌతమ్ చూస్తున్నాడని తెలిసి మళ్ళీ నీకోసం కుంకుమ పువ్వు తీసుకొచ్చాను మళ్ళీ. యాక్చువల్గా ఈ కుంకుమ పువ్వు నేను మాలినికి ఇవ్వాలనుకున్నాను, కానీ మాలినికి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ కుంకుమ పువ్వు నీకైనా ఉపయోగపడుతుందని తీసుకువచ్చాను. దీన్ని తప్పకుండా నువ్వు తాగాలి మళ్ళీ. ఇది నేను ఎంతో ప్రేమతో అభిమానంతో తీసుకువచ్చానని చెప్తాడు అరవింద్. ఇక అది విన్న గౌతమ్ నిజంగానే ఆ కుంకుమ పువ్వులో ఏదో కలిపాడు అని చెప్పేసి ఇక అరవింద్ మీద మళ్ళీ చేసుకోవాలని చూస్తాడు. మళ్ళీ ఏం కలిపి తీసుకొచ్చావు అంటూ ఆ కుంకుమ పువ్వుని నేలపాలు చేసేస్తాడు
చేస్తాడు. ఏవండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ గౌతమ్ చెంప పగలగొడుతుంది అరవింద్ ముందే. చూసావా గౌతమ్, నీకు నీ భార్యకి ఎలా దూరం పెట్టేలా చేశాను, అయినా నువ్వు నన్ను ఏమి చేయలేవు గౌతమ్. నీకు ఇప్పటి నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. నేను నిన్ను ఇంతకింత నీ భార్యకు దూరం చేస్తాను, నీ కుటుంబానికి దూరం చేస్తాను, నిన్ను ఒంటరివన్నీ చేస్తాను అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇక మౌనంగా కావాలనే శాడిస్ట్ లాగా చూస్తూ ఉంటాడు అరవింద్. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ తిడుతుంది. మీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, చిన్న పిల్లల్లా చేస్తున్నారు, మీరు అసలు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ముందు మీరు లోపలికి వెళ్ళండి అంటూ గౌతమ్ని లోపలికి పంపించేస్తుంది. ఆ తర్వాత అరవింద్ గౌతమ్కి కాల్ చేస్తాడు. ఏంటి గౌతమ్, బాగా పాపం అలసిపోయినట్టున్నావు కదా, నీ భార్యని కాపాడుకుంటూ అయినా నువ్వు నీ భార్యతో ఇలా కొట్లాడుతూ ఉంటే చాలా బాగుంది గౌతమ్. అయినా మా మధ్య లేని సంతోషం మీ మధ్య ఉంటే నేనెలా తట్టుకోగలను, అయినా ఇప్పుడు నీ బిడ్డని కాపాడుకోవచ్చు, కానీ నాకైనా నీ బిడ్డ చావు నా చేతిలోనే ఉంటుంది. ఈరోజు నీ బిడ్డ నా నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఎప్పటికైనా నీ బిడ్డ నా చేతిలోనే చేస్తుంది అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తాడు. ఇక అదంతా చెప్పిన తర్వాత ఆలోచించిన గౌతమ్ చాలా కోపంతో రగిలిపోతాడు. వీడిని ఇలాగే వదిలేస్తే అసలు నిజంగా ఇంకేమైనా చేయడానికి ముందుకు వస్తాడు. నా బిడ్డను చంపాలన్న కసి వాడిలో రోజు రోజుకి మరింత ఎక్కువైపోతుంది. మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఇదంతా దూరంగా ఉండాలి అంటే వాడిని ఖచ్చితంగా నా చేతులతో నేనే చంపేయాలి. నిజంగా ఒకసారి వాడిని ప్రాణాలతో వదిలిపెట్టి తప్పు చేశాను, ఇప్పుడు ఖచ్చితంగా వాడు చచ్చి తీరాల్సిందే అని చెప్పేసి గట్టిగా అనుకుంటాడు గౌతమ్. ఇక వాళ్ళని చంపేయాలని నిజంగానే నేనే చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టను గౌతమ్ అంటూ ఇక నిన్ను వదిలిపెట్టను అరవింద్ అంటూ గౌతమ్ ఇక బాగా కత్తి పట్టుకొని కోపంగా ఆవేశంగా వెళ్తాడు. ఇక ఆ అరవింద్ని అటాక్ చేయడానికి అక్కడ వెళ్తాడు. అరవింద్ గురించి గౌతమ్ కోపంగా వెళ్ళడం గమనించిన మళ్ళీ వెనకాలే వెళ్తుంది. ఇక ఆ తర్వాత అక్కడ అరవింద్కి గౌతమ్కి మధ్య గొడవ జరుగుతుండడం అంతా కూడా చూస్తుంది. ఆ తర్వాత కత్తి తీసుకొని పొడవబోతుండగా మళ్ళీ అడ్డొస్తుంది. ఏమండి ఏం చేస్తున్నారు మీరు, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, అసలు ఆయనని అరవింద్ బాబు గారిని మీరు అలా చేయకూడదని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, అరవింద్ బాబు గారి మీద ఏదైనా పని చేయాలని ప్రయత్నం చేస్తే నేను మీకు దూరంగా వెళ్ళిపోతానని చెప్పాను కదా, అసలు అయినా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అరవింద్ చెంప పగలగొట్టి అందరి ముందు అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక నీ భార్య చేతుల్లో అసహించుకునే కన్నా నాకు ఇంతకన్నా ఇంకా సంతోషమైన వార్త ఇంకేముంటుంది గౌతమ్, నేను అనుకున్నది ఆల్మోస్ట్ సాధించేశాను అంటూ అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు భార్యకు దూరం అయ్యి అటు ఇంటికి దూరం అయ్యి తన బిడ్డను చూడలేకపోతానేమో అని, తన బిడ్డను కాపాడుకోలేకపోతానేమోనని గౌతమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అరవింద్ చంపబోతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఆ బాధతో కుమిలిపోతూ ఉంటాడు గౌతమ్. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఇలా జరిగి ఎలాగైనా అసలు అరవింద్ వల్ల తన బిడ్డకు ఎటువంటి ప్రాణహాని లేదని గౌతమ్ తెలుసుకోవాలని, మళ్ళీ గౌతమ్ సంతోషంగా ఉండాలని, అరవింద్ కూడా గౌతమ్ మీద కోపం తగ్గిపోయి వాళ్ళు ఎప్పటిలాగా మున్పటిలాగా సంతోషంగా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.